Yeah, hi everyone. So one of our student actually attended the interview recently, and let us see her experience. Tanela crack చేశారేంటి, and she also managed to complete, and she got offer as well. So let us discuss with her her experience. Yeah, hi Andy. So yeah, hello Hello, Andy. sir. Yeah, can you please Hello, share sir. your yeah, hello Andy. Thanks for joining. So can you please share your interview experience and how you managed to complete the interview and get success. షూర్ సార్. షూర్ సార్. నేను యాక్చువల్లీ యూట్యూబ్ ప్లాట్‌ఫామ్‌లో మీ వీడియోస్ కొన్ని డెమో క్లాసెస్, ఫ్రీ డెమో క్లాసెస్ 3 క్లాసెస్ చూసాను. తర్వాత ఐ రీచ్డ్ ఔట్ టు యూ ఆస్కింగ్ ఫర్ హెల్ప్ ఆన్ ద ఇంటర్వ్యూ విచ్ వాస్ లైక్ ఓన్లీ 1 వీక్ వితిన్ 1 వీక్ స్పాన్. సో, ద ఇంటర్వ్యూ క్వెషన్స్ విచ్ యూ గేవ్ హావ్ హెల్ప్డ్ మీ ఎ లాట్. ఎందుకు అంటే అవి గో త్రూ అయ్యి అండ్ మీరు చూపించిన డెమోస్ చూసి వేరే 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 వీడియోస్ కూడా చూసి ఒక ప్రాసెస్ అర్థం చేసుకొని వాట్ ఐ వాంట్ టు సే టు ఎవ్రీవన్ ఇస్ మీ మీ ద ప్రాసెస్ యూ హ్యావ్ ఫర్ యువర్ క్లాసెస్ ఇస్ వెరీ నైస్. అండ్ మీరు ప్రతి ఒక్కటి ఎక్కడ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా మీరు మేనేజ్ చేయాలి, ఎలా ఆన్సర్ చెప్తే బాగుంటుంది అనేది చెప్పారు డెమో క్లాసెస్ లో కూడా. దట్ ఐ రియలీ లైక్. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా సినారియో బేస్డే ఉండింది సార్. అండ్ Mm. మీ క్వశ్చన్స్ లో అన్ని ఆ సినారియోస్ కవర్ చేశారు. సెక్యూరిటీ బేస్డ్, యూజర్ రోల్స్ బేస్డ్ అండ్ ఎంటిటీ క్రియేషన్స్ అన్ని కాన్సెప్ట్స్ మీరు కవర్ చేసిన అన్ని కాన్సెప్ట్స్ నేను చూసుకున్నాను. అలాగే మీరు చెప్పిన విధంగానే ఫస్ట్ 3 క్లాసెస్ అటెండ్ అయ్యాను ఆ ఇంటర్వ్యూ టైంకే. దట్ హ్యాస్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూ. ఐ వుడ్ సే ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ యువర్ క్లాసెస్ బికాస్ యూ హ్యావ్ అ పర్ఫెక్ట్, వెరీ ఆర్గనైజ్డ్ ప్రాసెస్. అండ్ మీరు అందరి మాదిరి అసైన్మెంట్ ఇచ్చేసాను అయిపోయింది అని అనుకోరు. యూ టేక్ ద యూ రివ్యూ ఇట్, you take that personal interest, you provide the feedback, and you ask people why is that you are not doing, please do it అని అడుగుతారు. అది నాకు నిజంగా చాలా నచ్చింది. ఐ వుడ్ స్ట్రాంగ్లీ రికమెండ్ యువర్ క్లాసెస్ టు ఎవ్రీ వన్. ఎవరికైనా కానీ సరే. లైక్ నేను ఆనెస్ట్ చెప్పాలి అంటే నాకు 18 years ఐటీ ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఐఎమ్ ఇన్ డెవలపర్గా ఉంది, బిజినెస్ అనలిస్ట్గా ఉంది, క్యూఏగా ఉంది. బట్ ఐ వాంట్ టు డూ అ కెరియర్ షిఫ్ట్ ఇన్ మై కెరియర్ సో దట్ సో దట్ ఐ గెట్ మోర్ పే అండ్ యాజ్ వెల్ యాజ్ కొత్త టెక్నాలజీ నేర్చుకున్నట్టు ఉంటుంది అని చెప్పి నాకు ఈ సిఆర్ఎం ఆపర్చునిటీ వచ్చింది. ఐ హావ్ రీచ్డ్ అవుట్ టు యూ అండ్ యువర్ క్వశ్చన్స్ అండ్ యువర్ ప్రాసెస్ హ్యాస్ హెల్ప్ మీ అ లాట్ ఇన్ క్రాకింగ్ ద ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ Yeah, సార్. thank you so much, Andy, for sharing. And what type of questions they asked actually? 100% సినారియో బేస్డ్ క్వశ్చన్స్ సార్. లైక్ Mm-hmm. అంటే ఒక సినారియో ఇచ్చేసేసేసి ఆ సినారియో ఇప్పుడు ఎగ్జాంపుల్ వాళ్ళది ఎక్కువ ట్రైనింగ్ మెటీరియల్ డాక్యుమెంటేషన్ అన్నమాట. అండ్ Mm. ఆల్సో ఇప్పుడు ఇక్కడ బిజినెస్ రూల్ ఎలా పెడతావు, Okay, సపోజింగ్ okay. ఇప్పుడు ఫీల్డ్ లెవెల్ సెక్యూరిటీ ఎలా పెడతావు, ఇప్పుడు నాకు ఆ ఫీల్డ్కి యాక్సెస్ వద్దు లేదా ఆ పేజ్కి యాక్సెస్ వద్దు, దానికి ఎలా సెట్ చేస్తావు, గ్రూప్స్, Mm-hmm. సెక్యూరిటీ గ్రూప్స్ ఎలా క్రియేట్ చేస్తావు. దిస్ ఇస్ ఆల్ లైక్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ సిస్టమ్ అడ్మిన్ సైడ్ అన్నమాట. Okay, okay. అండ్ యునో నాన్ టెక్నికల్ యూజర్ కి నువ్వు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావు నీ Okay, నీ okay. పేజెస్ అన్ని. హౌ విల్ యూ అప్రోచ్, వాట్ ఈస్ యువర్ అప్రోచ్ ఆన్ లైక్ ఒక బ్లాంక్ ప్రాజెక్ట్ నీకు ఇచ్చేసేసారు, నువ్వు కస్టమైజ్ చేయాలి, కాన్ఫిగర్ చేయాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తావు, ఎలా రౌటింగ్ చేస్తావు, ఏ అప్లికేషన్, ఒక అప్లికేషన్ తీసుకొని ఎండ్ టు ఎండ్ అడిగారు అనమాట సార్ క్వశ్చన్స్ అన్ని Mm-hmm. బేసికలీ. సో బేసికలీ సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అడిగుంటారు ఎక్కువగా, మరి ఎక్కువ ఎక్కువ సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ అడిగారు. అండ్ ఎంటిటీ క్రియేషన్, ఫార్మ్ డిజైనింగ్ అండ్ యునో వాట్ యూ సే వ్యూస్ డిజైనింగ్ అప్పటికే మనకు ఆ క్లాసెస్ లో అయిపోయాయి మన 3 క్లాసెస్ లో. ఓకే. అండ్ వ్యూ మనం సబ్గ్రిడ్ గురించి డిస్కస్ చేసాం కదా సార్. యా. ఆ వ్యూ ఒకే ఫామ్ లో కనిపించాలంటే ఏం చేస్తావు, అటాచ్మెంట్స్ అటాచ్ చేయాలంటే ఏం చేస్తావు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నమాట బేసికలీ. గ్రేట్, గ్రేట్. యా. సో చాలా హెల్ప్ అయ్యాయి సార్. ఎందుకంటే మీరు జస్ట్ ఏమంటారు, కాన్సెప్ట్ చెప్పేసేసి వదిలేయరు. మీరు ఆ కాన్సెప్ట్ అంటే మీరు అర్థం చేసుకోమంటారు ఫస్ట్. యా. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాము అనేది అర్థం చేసుకొని తర్వాత అంటే ఈవెన్ దో ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్ బై ద స్టూడెంట్స్, లైక్ అడ్వాన్స్ క్వశ్చన్స్ అడిగారు కానీ సరే మీరు కామన్ ఆడియన్స్ ని, అక్కడ ఉన్న ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రస్తుతం చెప్పేది మీరు వినండి, తర్వాత అది ఫ్యూచర్ లో వస్తుంది అని చెప్పేసి మీరు క్లారిఫై చేస్తారు. అప్పుడు ఏమైపోతుందంటే ఆ వినే వాళ్ళకు కూడా అడ్వాన్స్ వెళ్ళిపోతే ఏంటంటే అర్థం కాదు.
కరెక్ట్. అర్థం కరెక్ట్. కానప్పుడు దే విల్ బి లాస్ట్. దే విల్ సే ఓకే దిస్ ఇస్ నాట్ ఫర్ మీ అండ్ ఐ డ్రాప్ ఫ్రమ్ ద క్లాసెస్ అనుకుంటారు. అలా చాలా మంది డబ్బులు కట్టే నేనే పర్సనల్ గా చాలా మంది దగ్గర డబ్బులు కట్టేసేసి మధ్యలో డ్రాప్ అవుట్ అయిపోయి ఆ క్లాసెస్ అర్థం కాక వదిలేసిన రోజులు చాలా ఉన్నాయి సార్. ఆ! లైక్ ఓకే. డాట్ నెట్ సైడే తీసుకుంటే అలా ఉన్నారనమాట. నేను హుహుహు. డాట్ నెట్ డెవలపర్ గా జాయిన్ అయినప్పుడు దే ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ద కాన్సెప్ట్స్. ఇప్పుడు ఇఫ్ దెన్ ఎల్స్ అనేది అందరూ చెప్తారు సార్, బట్ హ్మ్. ఎక్కడ యూస్ చేస్తాము, ఎలా యూస్ చేస్తాము, ఏ సిచ్యుయేషన్లలో యూస్ చేస్తే మీకు ఉపయోగపడుతుంది అనేది చెప్పడం ఫస్ట్ టైం చూస్తున్నాను. నేను 18 years ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నాను. మీరు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. అది నాకు చాలా నచ్చింది సార్. యాహ్! యూజ్ కేస్ యాక్చువల్‌గా జనరల్‌గా మనకి యూజ్ కేస్ చెప్పి దాని తర్వాత మనం దాని రిలేటెడ్ కాన్సెప్ట్ 2 ఎట్ ఎ టైమ్ మనకి పారలెల్‌గా అదే. రన్ ఉమ్, అవుతుంటాయి. మీకు 2 ఉమ్, కూడా ఎట్ ఎ టైమ్ నేర్చుకున్నానే ఫీలింగ్ లేకుండా మీకు ఉమ్, ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. సో, అలా ఉమ్. మనం ఫ్రేమ్ చేసున్నాము కోర్సు. అదే హ్మ్. మీరు డిజైన్ చేశారు కదా, కోర్స్ డిజైన్ చేశారు కదా, లైక్ డౌట్ హ్మ్. సెషన్స్ పెడతారు కదా. ఆ హ్మ్. డౌట్ సెషన్స్ కూడా ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాణి మేడం అండ్ ప్రశాంతి రెడ్డి మ్యామ్. హ్మ్. చాలా ఓపికగా ఆన్సర్ చేస్తారు వాళ్ళు. మీ టైం ఇస్తారు. చాలా నంబర్ ఆఫ్ సెషన్స్ ఉంటాయి మీ దగ్గర. అన్ని యాహ్! సెషన్స్ నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు సార్. ఇది యాహ్! నా థాంక్ యూ. ఆనెస్ట్ ఫీడ్బ్యాక్. అన్ని డౌట్ క్లారిఫికేషన్ సెషన్స్ ఎక్కడ ఎవ్వరు ఇవ్వరు. అండ్ ఇంత కాన్సెప్షియల్ బేస్డ్ అంటే, ఇంకా ఆనెస్ట్ చెప్పాలంటే మీరు ఒక అరటిపండు ఒలిచేసేసి అంతా తీసేసి పండు నోటి దగ్గర పెడతారు తినమంటారు. అంటే అది తినడానికి కూడా బద్దకిస్తే ఇంకా అది వాళ్ళ ఇదనమాట బేసికలీ. యాహ్! థాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ రియల్లీ హెల్ప్‌ఫుల్ ఫర్ న్యూ పార్టిసిపెంట్స్ యాస్ వెల్ న్యూ టు గెయిన్ పార్టిసిపెంట్స్ నేను కాన్ఫిడెన్స్. ఎందుకు నిన్న క్లాస్ లో కూడా ఎందుకు చెప్పాను అని అంటే, పీపుల్ విల్ గెట్ మోటివేటెడ్. యాహ్! ట్రూ. ఓకే, ట్రూ. ఓకే క్లాసెస్ కూడా జాయిన్ అవ్వకుండా జస్ట్ డెమోస్ చూసేసి సార్ ని రీచ్ అవుట్ అయ్యి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తీసుకొని ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చూసి ప్రిపేర్ అయ్యి డౌట్స్ ఉంటే సార్ ని అడిగి క్లారిఫై చేసుకొని ఇంటర్వ్యూ క్రాక్ చేశారు అని అంటే క్లాసెస్ కూడా కంప్లీట్ అవ్వకుండా అది యాహ్! మోటివేటింగ్ గా ఉంటుంది సార్. అంటే వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. నేనంతా క్లాసెస్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాన్సెప్ట్స్ తెలుసుకొని ఫ్లో తెలుసుకొని బేసిక్ హ్మ్. ఫండమెంటల్స్ తెలుసుకొని తర్వాత మనం మన ప్రాజెక్ట్ కి రిలేట్ నేను నేను యాక్చువల్లీ ఏం చేశానంటే మీకు చెప్పిన కాన్సెప్ట్స్ అని నేను ప్రీవియస్ కంపెనీలో చేసిన ప్రాజెక్ట్స్ కి రిలేట్ చేసుకున్నాను ఆ ఫ్లోని. ఓహ్! గ్రేట్. దెన్ గ్రేట్. దెన్ నాకు దట్ మేడ్ మై లైఫ్ ఈజీ వైల్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ టు ద ఇంటర్వ్యూవర్స్. హ్మ్. గ్రేట్. అండ్ గ్రేట్. ఇంకొక చిన్న టిప్ నేనేం చెప్తాను అని అంటే ఎవరికైనా కానీ సరే, థింక్ దట్ యూ నో ఎవ్రీథింగ్. ద ఇంటర్వ్యూయర్ హూ ఇస్ ఇంటర్వ్యూయింగ్ యూ డజంట్ నో ఎనీథింగ్. దట్ వే మనకు ఆ కాన్ఫిడెన్స్ హై ఉంటుంది సార్. వాళ్ళు ఏం యాహ్! అడిగా కానీ సరే నేను ఆన్సర్ చేసేయగలను అని అనుకొని మనం వెళ్ళి కూర్చుంటే ఇంటర్వ్యూలో ఎవ్రీ క్వశ్చన్ విల్ బి అ కేక్ వాక్ అనమాట. నేను అక్కడక్కడ వాళ్ళకి మధ్యలో నేను పాజ్ చేశా కానీ సరే దే వర్ లైక్ వెరీ ఇంప్రెస్డ్. అంటే చూడండి థర్స్‌డే అటెండ్ అయ్యాను. మండే ఈవినింగ్‌కి దే ఆఫర్డ్ అంటే ఆహ్, ప్రాబబ్లీ వాళ్ళు ఒక 5, 6 క్యాండిడేట్స్ ఉన్నారు ఇంటర్వ్యూకి అని చెప్పారు. 2 డేస్ లోనే కంప్లీట్ చేసుకొని ఇంటర్వ్యూస్ దే ఆఫర్డ్ ఆన్ మండే సార్. యాహ్! మీకు అందుకోసమని యాక్చువల్‌గా ఐ స్ట్రాంగ్లీ సజెస్టెడ్ మీకు ఆఫర్ వచ్చిన తర్వాత నేర్చుకుంటా అన్నారు. అది ఇంటర్వ్యూ కంప్లీట్ అయిన అవును తర్వాత సార్. నేర్చుకుంటా అన్నారు అవును. కదా! బట్ అవును రైట్ సార్. టైమ్‌లో అవును. రైట్ ఆపర్చునిటీ యూజ్ చేసుకుంటేనే గెట్ ఇన్ మీరిచ్చిన అవర్ సజెషన్ వెళ్తారు. సార్ బేసికల్లీ. యాహ్! యాహ్! మీరిచ్చిన సజెషన్ మీరు చెప్పారు కదా! లేదు యాహ్! మేడం ఆ! మీరు ఫస్ట్ తీసుకోండి, జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన తర్వాత ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి అని చెప్పారు కదా! ఆ సజెషన్‌కి కూడా ఐయామ్ సో గ్రేట్‌ఫుల్. మీరు చెప్పిన వెంటనే నేను ఎక్కువ సేపు ఆలోచించను కూడా ఆలోచించలేదు. నేను వెంటనే ఐ జస్ట్ పెయిడ్ హాల్ఫ్ ఆఫ్ ద అమౌంట్ అండ్ ఐ జాయిన్డ్ ద క్లాసెస్ సార్. యాహ్! And it is 200% worth it. Whatever you are charging for the classes is 200% worth it because the way you have designed the class is tremendous, is fabulous అన్నమాట. ఆనెస్ట్గా చెప్పాలి అని అంటే అంటే నేను ఒక ఒక డొమైన్ షిఫ్ట్ అవుతాను. ఒక కెరియర్ షిఫ్ట్ లో కంప్లీట్ గా ఒక న్యూ టెక్నాలజీ నేర్చుకుంటాను అని నేను అది కూడా ఇంత షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ లో ఐ హావ్ నెవర్ థాట్ అబౌట్ ఇట్. గ్రేట్. గ్రేట్ అండి. సో, థాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో న్యూ పార్టిసిపెంట్స్‌కి ఏంటి అంటే కొంతమంది మన దగ్గర జాయిన్ అయ్యి ఎంతో హోప్‌తో నేర్చుకుంటూ ఉంటారు కదా! సో, అవును ఆల్రెడీ సార్. నేర్చుకున్న వాళ్ళకి కూడా యాక్చువల్‌గా మనం ఫ్రీక్వెంట్‌గా మంత్లీ ట్వైస్ ఆర్ వన్స్ సక్సెస్‌కి అయిన క్యాండిడేట్స్‌కి ఫీడ్‌బ్యాక్స్ పోస్ట్ చేస్తూ ఉంటాము. వాళ్ళకొక అవును సార్. ఎంకరేజ్‌మెంట్ లాగా లైక్ సో, ఖచ్చితంగా. నేను కూడా జాబ్ క్రాక్ అండ్ చేయొచ్చు అని ఒక ఎంకరేజ్‌మెంట్ యాహ్! డెఫినిట్‌గా చాలామంది రియలైజ్ అయ్యి
సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు సక్సెస్ స్టోరీస్ నుంచి. ప్రస్తుతం దిస్ ఉన్న వన్ ఆల్సో. మార్కెట్కి యా. ప్రస్తుతం ఉన్న మార్కెట్కి ఐ వుడ్ స్ట్రాంగ్లీ ఎంకరేజ్. అంటే దిస్ ఇస్ లైక్ వన్ ఆఫ్ ద ఏఐ టూల్ లాగే ఫీల్ అయ్యి యూ కెన్ స్ట్రాంగ్లీ గెట్ ఇన్ టు దిస్ టెక్నాలజీ అని చెప్పి ఐ రికమెండ్ ఇట్. అండ్ మీ మాక్ ఇంటర్వ్యూస్ మీరు శ్వేత అని గీత అని వాళ్ళతో ఎవరితోనూ, శ్వేత గారిది నేను ఫస్ట్ ఆనెస్ట్ చెప్పాలంటే యూట్యూబ్ షార్ట్ మేడ్ మీ గెట్ యువర్ పేజ్. ఓకే YouTube ఓకే. shot of Swati, a mock interview shot of Swati. I have clicked on her mock interview link and I've completely listened to the mock interview of Swati. And the way you questioned her, the answer she answered, అంటే అన్ని కాన్సెప్షియల్ బేస్డ్, యూస్ కేస్ బేస్డ్, సినారియో బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు మీరు తనని. దాట్ మేడ్ మీ గెట్ టు యూ ఓకే. honestly. గ్రేట్. And I would like to thank her also, taking this as a platform, because ఆమె షార్ట్ నాకు కనిపించకుండా ఉంటే I might have never reached out to you. ట్రూ దట్స్ గ్రేట్ యాక్చువల్లీ. Yeah, yeah. థ్యాంక్ యూ సో అంటే మచ్ అండి. యూట్యూబ్ ప్లాట్ఫామ్ లో చాలా మంది ఉంటారు కదా సార్, చాలా మంది ఉంటారు. బట్ కానీ అందరి అప్రోచెస్ అందరికీ నచ్చాలని లేదు. అండ్ కరెక్ట్. మీరు బాగా నీట్ గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇంగ్లీష్ రాదు అని కాదు, బట్ కానీ ఏంటంటే ఆ మదర్ టంగ్ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే, క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అది కొంచెం బాగా కనెక్ట్ అవుతాము బేసికలీ. అది ట్రూ కూడా ట్రూ. నాకు నచ్చింది. అది కూడా నాకు నచ్చింది. చాలా నచ్చింది సార్. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఆల్ ద ఎఫర్ట్స్ యూఆర్ పుట్టింగ్ టు ద కమ్యూనిటీ, అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ సో మెనీ పీపుల్ టు క్రాక్ వెరీ గుడ్ జాబ్స్ ఇన్ దేర్ కెరియర్స్. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. బెస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ లక్. సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.